హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ యూనిట్ మనకి దాంట్లో 1.2 స్టార్ట్ చేస్తున్నాము. సో 1.1 అనేది కంప్లీట్ అయిపోయింది. చూడలేదంటే కనుక ఒకసారి ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడి నుంచి చూసేయండి. అందులోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. మనకి 3 యూనిట్స్ అనేటివి ఉంటాయి ఇందులో. సో అందుకే సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ సబ్ టాపిక్స్లో సిలబస్ చూసుకున్నట్టయితే మీకు ఎక్కువగా కనిపిస్తుంది, బికాస్ ఓన్లీ 3 యూనిట్స్ ఉంటాయి కాబట్టి. సో కమింగ్ టు ద క్లాస్, చేంజింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్. సో డిసేబిలిటీస్ ఉన్న చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో ఎలాంటి ప్రాక్టీసెస్లో చేంజెస్ అనేటివి వచ్చాయి అనేది చూస్తున్నాము. దాంట్లోనే మనకి సెగ్రిగేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఇంక్లూజన్ అనేది ఉంటుంది. దాని గురించి కూడా చూద్దాం. సో వాయిస్ మీకు కరెక్ట్గా రావట్లేదంటే కొంచెం పేషెన్స్గా ఉండండి. ఈ కఫ్ సీజన్ అండ్ స్నీజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి నాకు కూడా కఫ్ అండ్ స్నీజ్ అయింది. సో కోల్డ్ అండ్ కఫ్ వల్ల వాయిస్ అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, వీలైనంత వరకు వాయిస్ గట్టిగా రావడానికి ట్రై చేస్తాను. ఈ ఎఫర్ట్స్ నచ్చినట్టయితే మాత్రం వీడియోని లైక్ చేయకుండా వెళ్ళకండి. So coming to the class, the education of the disabled children never received such amount of consideration and special efforts by government and non-government agencies in past as in present days. సో ఇప్పుడు మనకి డిజేబుల్ చిల్డ్రన్ వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, నార్మల్ స్కూల్స్లో ఇవ్వడం కానివ్వండి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు చూసుకున్నట్టయితే పాస్ట్లో గవర్నమెంట్ కానివ్వండి, నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, అంత స్పెషల్ ఎఫర్ట్స్ అనేటివి డిసేబుల్ చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ మీద పెట్టకపోదు. ఓకే, ద యాటిట్యూడ్ ఆఫ్ కమ్యూనిటీ ఇన్ జనరల్ అండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ పర్టికులర్ టువర్డ్స్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద డిసేబుల్డ్ హ్యావ్ అండర్గాన్ చేంజ్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ అండ్ సివిలైజేషన్. సో మనకి ఈ కమ్యూనిటీ యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ డిసేబుల్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్ అనేది మెల్లమెల్లగా సొసైటీ డెవలప్ అవుతుండగా, సివిలైజేషన్ డెవలప్ అవుతుండగా చేంజ్ అయింది. సో ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్ ఫస్ట్ ఫేజ్, డిసేబుల్డ్ చిల్డ్రన్ వర్ ట్రీటెడ్ విత్ హాస్టిలిటీ అండ్ వెర్ నెగ్లెక్టెడ్. సో ఒక మార్జినలైజ్డ్ పీపుల్ లెక్క డిసేబుల్డ్ చిల్డ్రన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఫేజ్లో. ఓకే, దే వర్ కన్సిడర్డ్ యాజ్ కర్స్ ఆఫ్ గాడ్ అండ్ బర్డెన్. సో దేవుడిచ్చిన శాపం లెక్క, బర్డెన్ లెక్క ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే, సొంత పేరెంట్స్ కూడా. దే వేర్ ఆఫెన్ కిల్డ్ బై దేర్ ఓన్ పేరెంట్స్. సో వాళ్ళ పేరెంట్స్ వల్లనే డిసేబుల్ చిల్డ్రన్ చాలామంది చంపబడ్డారు కూడా. ఓకే, పురట్లోనే చంపడము, పుట్టిన తర్వాత చంపడము, ఇలా. ఇన్ సెకండ్ ఫేజ్, ద డిసేబుల్ చిల్డ్రన్ వర్ కెప్ట్ ఇన్ ప్రొటెక్షన్ అండ్ వార్షిప్. సో ఇదంతా జరిగే దానివల్ల సెకండ్ ఫేజ్లో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది, వార్షిప్ అనేది వచ్చింది. ఓకే, కానీ there was no attempt made for their education, training, habilitation and rehabilitation. సో వాళ్ళకి ప్రొటెక్షన్ అయితే వచ్చింది. ఓకే, వార్షిప్ అయితే వచ్చింది, కానీ ఎడ్యుకేషన్కి, ట్రైనింగ్కి, హ్యాబిలిటేషన్కి, రీహాబిలిటేషన్కి అటెంప్ట్స్ అనేటివి చేయలేదు. మరి ఎప్పుడు చేశారు? నెక్స్ట్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో. ఓకే, ఇన్ నెక్స్ట్ ఫేజ్ అన్ అటెంప్ట్ వాస్ మేడ్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్, బట్ దే విల్ కన్సిడర్ డిస్టింక్ట్ ఫ్రమ్ దేర్ పీర్స్. సో నార్మల్ స్టూడెంట్స్ తోటి కాకుండా వీళ్ళని సపరేట్గా ఎడ్యుకేషన్ అందించడం అయితే మొదలుపెట్టారు. ఓకే, దే వర్ కన్సిడర్డ్ ఇన్కేపబుల్ ఆఫ్ రిసీవింగ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ స్కూల్స్. సో స్పెషల్ స్కూల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్. సో జనరల్ స్కూల్స్లో నార్మల్ పిల్లలతోటి ఎడ్యుకేషన్ అందించడం కరెక్ట్ కాదనేసి నమ్మారు. సో అందుకే స్పెషల్ స్కూల్స్ అనేటివి తీసుకురావడం జరిగింది. ఓకే, ఎప్పుడు అది? థర్డ్ ఫేజ్లో. సో ఇక్కడ చూస్తున్నారా, మనకి సొసైటీ చేంజ్ అయ్యే కొద్దీ ఈ డిసేబుల్ చిల్డ్రన్ వాళ్ళ యొక్క ప్రవర్తనలు, అంటే కమ్యూనిటీ కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంటున్నారో అది కూడా చేంజ్ అవ్వకుండా వచ్చింది. ఓకే, ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ 20th century, న్యూ థింకింగ్ అండ్ రియలైజేషన్స్ హ్యావ్ ఓపెన్డ్ న్యూ డైరెక్షన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ డిసేబుల్డ్ చిల్డ్రన్. సో 20th centuryలో సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే అప్పటి నుంచి డిసేబుల్ చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ వైపు న్యూ థింకింగ్ అనేది, న్యూ రియలైజేషన్స్ అనేది, న్యూ డైరెక్షన్స్ అనేటివి ఫామ్ అయ్యాయి. దే వర్ ట్రీటెడ్ నార్మల్లీ. అప్పటి నుంచి నార్మల్గా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, లైక్ ఆల్ మెంబర్స్ ఇన్ సొసైటీ, ద డిసేబుల్డ్ మస్ట్ హ్యావ్ సేమ్ రైట్స్ టు ఎడ్యుకేషన్, వర్క్,
ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ. సో మార్జినలైజేషన్ చేయకుండా సొసైటీలో అందరూ ఎలా బతుకుతున్నారో డిసేబుల్డ్ వాళ్ళు కూడా అలాగే ఉండాలి, రైట్ టు ఎడ్యుకేషన్ ఉండాలి, వర్క్ చేయడానికి రైట్, సొసైటీలో ఫుల్లీ పార్టిసిపేషన్కి రైట్స్, ఇవన్నీ కూడా నార్మల్ పీపుల్ లెక్కనే ఉండాలి అనేసి వచ్చింది. ఓకే, మైల్డ్ టు మోడరేట్ డిగ్రీ ఆఫ్ డిసేబిలిటీ ఆఫ్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ టు బి ఎడ్యుకేటెడ్ అలాంగ్ విత్ నాన్ డిసేబుల్డ్ పీస్ ఇన్ జనరల్ స్కూల్స్. సో జనరల్ స్కూల్స్లోనే కలిపి మైల్డ్ టు మోడరేట్ డిగ్రీ ఆఫ్ డిసేబిలిటీ ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ అందించవచ్చు అనేది కూడా రియలైజేషన్ అయ్యారు. ఓకే, దీస్ రియలైజేషన్స్, రికగ్నిషన్ అండ్ థింకింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనిస్ట్, planners and teachers have led to the changing practices in education of children with disabilities and to conceptualization of segregation, integration and inclusion in education. సో ఈ రియలైజేషన్స్ అన్నీ, ఈ రికగ్నిషన్స్ అన్నీ చేసింది ఎవరు? ఎడ్యుకేటర్స్, ప్లానర్స్, టీచర్స్. సో వీళ్ళ వల్ల ఈ డిసేబుల్ చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్లో ప్రాక్టీసెస్ అనేటివి చేంజ్ అవ్వకుంటూ వచ్చాయి. దానిలోనే భాగంగా సెగ్రిగేషన్, ఇంటిగ్రేషన్ మరియు ఇంక్లూజన్ అనేది వచ్చింది ఎడ్యుకేషన్లో. అందులో ఫస్ట్ చూసుకుంటే ఏంటి? సెగ్రిగేషన్. సో ఇవాళ క్లాస్లో సెగ్రిగేషన్ గురించి పూర్తిగా చూద్దాం. దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఆర్ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ సపరేట్ గ్రూప్ and are educated in special schools in the company of other disabled children in same category, being alienated from parents, siblings, non-disabled peers and their own community. So basically segregation అంటే ఏంటంటే స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్, డిసేబుల్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపరేట్ గ్రూప్స్ లాగా ఐడెంటిఫై చేస్తారు. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత స్పెషల్ స్కూల్స్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అందిస్తారు. అది కూడా సేమ్ కేటగిరీకి చెందిన డిసేబుల్డ్ చిల్డ్రన్ని సపరేట్ చేస్తూ. ఓకే, సో ఇక్కడ పేరెంట్స్ తోటి కానీ, సిబ్లింగ్స్ తోటి కానీ, నాన్ డిసేబుల్డ్ ఫ్రెండ్స్ తోటి కానీ, కమ్యూనిటీతో కానీ ఏ విధమైన కాంటాక్ట్ అనేది ఉండదు. ఓకే, ఏ ఫీలింగ్ ఆఫ్ అదర్నెస్ డెవలప్స్ ఇన్ ద గ్రూప్. సో వాళ్ళంతా సపరేట్ గ్రూప్ అన్న ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది సెగ్రిగేషన్లో. In India, segregated education of children with disabilities began with establishment of first special schools in Amritsar in 1887 by Anne Sharp. So a missionary manager, Anne Sharp అనే వ్యక్తి మనకి ఇండియాలో మొట్టమొదటిగా సెగ్రిగేటెడ్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు స్కూల్ని? అమృత్సర్లో 1887లో. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే segregated students may attend the same school where regular classes are provided, but spend all instructional time exclusively in a separate classroom for students with special needs. Alternatively, these students may attend a special school. సో ఒకవేళ సెగ్రిగేటెడ్ స్టూడెంట్స్ని నార్మల్ స్కూల్స్కి పంపించినా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కోసం సపరేట్గా మళ్ళీ క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఆల్టర్నేటివ్గా వీళ్ళు స్పెషల్ స్కూల్స్లో చదువుతారనమాట సెగ్రిగేటెడ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు సెగ్రిగేటెడ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. ఇప్పటి వరకు సెగ్రిగేషన్ అంటే ఏంటో చూసాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే some children who have a severe problem cannot be integrated with normal children and taught in normal school setting. So these children are separated from normal children and taught in special schools. సో మనం ఇంతకుముందే చూసాము, మైల్డ్ టు మోడరేట్ డిసేబుల్ చిల్డ్రన్ని నార్మల్ చిల్డ్రన్ తోటి కలిపి ఎడ్యుకేషన్ అందిస్తాం. కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే సివియర్ ప్రాబ్లం ఉండొచ్చు డిసేబిలిటీలో. సో అక్కడ ఇంటిగ్రేషన్ అనేది చేయలేం. సో స్పెషల్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ అనేది అందిస్తాం. అది సెగ్రిగేటెడ్ ఎడ్యుకేషన్. Students receive prescribed program under the direction of specially trained staff in a specially designed facility, which is usually organized for a specific category of exceptional students and may contain special equipment necessary for their care and education. ఏమంటున్నారు ఇక్కడ? ఈ స్పెషల్ స్కూల్స్లో కొన్ని ప్రిస్క్రైబ్డ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. అవి కూడా స్పెషల్లీ ట్రైన్డ్ స్టాఫ్ వాళ్ళు డిజైన్ చేస్తారు స్పెషల్లీ డిసేబుల్డ్ చిల్డ్రన్కి. ఓకే, సో ఎవరికి తగ్గట్టు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఇందులో కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉండొచ్చు ఎడ్యుకేషన్కును కేర్కి. ఇన్ స్పెషల్ క్లాసెస్ స్టూడెంట్స్ రిసీవ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ ఫర్ మోర్ దెన్ 60% ఆఫ్ ద స్కూల్ డే అండ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సెల్ఫ్ కంటైన్డ్. సో ఈ స్పెషల్ క్లాసెస్లో 60% కంటే ఎక్కువ స్కూల్ డే ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత సెల్ఫ్ కంటైన్ క్లాసెస్లో ఉంచుతారు వీళ్ళని. స్పెషల్ క్లాస్ రూమ్స్ విత్ పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ రెగ్యులర్ క్లాసెస్ or placed in self-contained class full-time on a regular school campus.
సో ఈ సెల్ఫ్ కంటెంట్ క్లాస్లో అన్న పెట్టొచ్చు, లేదా రెగ్యులర్ క్లాసెస్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ స్పెషల్ క్లాస్ రూమ్స్ అన్న తీసుకోవచ్చు. ఏ స్పెషల్లీ ట్రైన్డ్ టీచర్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రొవైడ్స్ ఆల్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్. సో స్పెషల్లీ ట్రైన్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ లేదా మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్ విత్ వన్ టైప్ ఆఫ్ ఇంపైర్మెంట్ విల్ బి గ్రూప్డ్ టుగెదర్ అండ్ గివెన్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. సో ఈ సెగ్రిగేటెడ్ ఎడ్యుకేషన్లో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్తో సహా ఉంటుంది మనకి ఎడ్యుకేషన్ అనేది. సో ఒకటే కేటగిరీకి చెందిన ఇంపైర్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక గ్రూప్లా చేస్తారు. సో ప్రతి ఒక్క విషయానికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో మెరిట్స్ ఆఫ్ సెగ్రిగేషన్ చూసుకున్నట్టయితే ఇట్ హెల్ప్స్ టు డెవలప్ గుడ్ స్టడీ హ్యాబిట్స్. మంచి స్టడీ హ్యాబిట్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఇట్ ప్రివెంట్స్ ద డిపెండెన్సీ ఆన్ అదర్స్. ఇతరుల మీద డిపెండ్ అవ్వడం తగ్గిస్తుంది. చిల్డ్రన్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఐదర్ టు గెట్ ఎడ్యుకేషన్ ఆర్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కూడా వాళ్ళంతటా వాళ్ళు చేస్తారు. ఆఫ్టర్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ విల్ లీడ్ అండ్ ఇండిపెండెంట్ లైఫ్. సో ఈ సెగ్రిగేటెడ్ ఎడ్యుకేషన్లో ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అందితే కనుక ఎక్సెప్షనల్ చిల్డ్రన్ వాళ్ళ ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఇట్ హెల్ప్స్ టు డెవలప్ స్టడీ స్కిల్స్ ఫ్రమ్ సీనియర్స్ ఆర్ అదర్ పీర్స్. సో సీనియర్స్ నుంచి, తోటి విద్యార్థుల నుంచి స్టడీ స్కిల్స్ని డెవలప్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే చిల్డ్రన్ ఫీల్ సెక్యూర్ అండ్ అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ మెనీ అదర్స్ హూ హ్యావ్ సిమిలర్ ప్రాబ్లమ్. సో నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు డెవలప్ ఫ్రెండ్లీ అండ్ కాంపిటెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ లెర్నింగ్. సో చదువుకోవడానికి ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. సో మెరిట్స్ అయిపోయాయి. ఇప్పుడు డిమెరిట్స్ గురించి చూద్దాం. చిల్డ్రన్ విల్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ఇంటరాక్షన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సొసైటీ. సో సెగ్రిగేటెడ్ క్లాసెస్లో ఏలియనేటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ సొసైటీ అని చూసాము. సో వీళ్ళకి పేరెంట్స్ యొక్క ఇంటరాక్షన్ కానివ్వండి, సొసైటీతో ఇంటరాక్షన్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ఎఫెక్షన్ కానివ్వండి, వీటి నుంచి దూరంగా ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. దిస్ అప్రోచ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్. ఈ అప్రోచ్ అనేది ఎక్స్పెన్సివ్ అండి. ఓకే, స్కోప్ ఈజ్ లిమిటెడ్ బికాస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ చిల్డ్రన్ విత్ కామన్ డిసేబిలిటీ హ్యాస్ టు బి థాట్. సో చెప్పాం కదా, సేమ్ టైప్ ఆఫ్ కేటగిరీ ఉన్న డిసేబిలిటీస్ ఎవరైతే ఉంటారో, సపోజ్ ఇప్పుడు బ్లైండ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ ఒక కేటగిరీలోకి తీసుకోవడం ఇలా. సో ఇలా చెప్పడం వల్ల ఏంటంటే స్కోప్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, కేటగిరీ వైజ్ చెప్తున్నారు కాబట్టి. ఇన్ దిస్ సిస్టమ్ ద చిల్డ్రన్ ఆర్ ఇన్హిబిటెడ్ టు మిక్స్ విత్ అదర్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ. సో కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేయనీయకుండా ఆపుతుంది ఈ సిస్టమ్ అనేది. ఇన్హిబిటెడ్ అంటే నాట్ పార్టిసిపేటింగ్ అన్నట్టు మీరు అర్థం తీసుకోవచ్చు, రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే దిస్ అప్రోచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆర్గనైజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ గుడ్ అండ్ ఎఫిషియంట్ టీచర్స్. సో టీచర్స్ వెల్ ట్రైన్డ్ ఉంటే ఓకే, లేరు అనుకోండి, ఎఫిషియంట్ టీచర్స్ లేకపోతే ఈ యొక్క సిస్టమ్ కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, సో లాస్ట్లో రోల్ ఆఫ్ రిసోర్స్ టీచర్ స్లాష్ స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే డిటర్మైన్ ద స్పెషల్ సర్వీసెస్ నీడెడ్ బై స్టూడెంట్స్. ఏ సర్వీసెస్ పిల్లలకు అవసరం అనేది చూసుకోవాలి. ఐడెంటిఫై ద స్టూడెంట్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూసుకోవాలి. డెవలప్ స్పెషల్ ప్రోగ్రామ్స్, కరెక్ట్ అయిన స్పెషల్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి. డెవలప్ ప్లాన్స్ ఫర్ యూజింగ్ హ్యూమన్ స్లాష్ మెటీరియల్ రిసోర్సెస్. సో మెటీరియల్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలో ప్లాన్స్ అనేటివి డెవలప్ చేయాలి. డిజైన్ ఎ వెరైటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్. సో డిఫరెంట్ టీచింగ్ స్ట్రాటజీస్ని కూడా డెవలప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవాల్యుయేట్ ఈచ్ స్టూడెంట్స్ ప్రజెంట్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్. వాళ్ళు ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నారు అనేది ఇవాల్యుయేషన్ చేయడం. గ్యాదర్ ఇన్ఫర్మేషన్ టు డిటర్మైన్ ద ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషనల్ నీడ్స్ ఏంటో తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. డెవలప్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఐఈపీ అంటారు ఇది. ఓకే, దాన్ని డెవలప్ చేయడం. డిటర్మైన్ గోల్స్ ఫర్ ఈచ్ స్టూడెంట్ దట్ ఆర్ అప్రోప్రియేట్, రియలిస్టిక్ అండ్ మెజరబుల్. మెజర్ అయ్యే రియలిస్టిక్ అప్రోప్రియేట్ గోల్స్ని డిటర్మైన్ చేయడం. లాస్ట్ వన్ ఈజ్ డెవలప్ ఏ ఫ్లెక్సిబుల్ టైం షెడ్యూల్. టైం షెడ్యూల్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండేలా చూసుకోవడం. సో దీస్ ఆర్ ద రోల్ ఆఫ్ రిసోర్స్ టీచర్ స్లాష్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో చేంజింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్ గురించి చూసాం. ఓకే, సో ఇందులో ప్రాక్టీసెస్ ఎలా చేంజ్ అయ్యాయి, డిసేబుల్డ్ ఎడ్యుకేషన్ యొక్క చేంజింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చూసాము. దాంట్లో భాగంగానే సెగ్రిగేషన్ గురించి చూసాము.
దాంట్లో మెరిట్స్ అండ్ డీమెరిట్స్ కూడా చూసాం. ఓకే, సో యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ నచ్చినట్టయినా, నా ఎఫర్ట్స్ నచ్చినట్టయినా ప్లీజ్ వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.